నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? వసంత కోకిల మేమే వారి గురించి మాట్లాడుకోలేదు. మీకు మీరు అనుకుంటే సరిపోతుందా? మేమేం మీ గురించి మాట్లాడుకోలేదు గునా. ఏంటండి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో ఇన్నేళ్ల నుంచి హాస్పిటల్కి వస్తూ పోతున్నా, నేను తెలుసుకోలేనా ఏంటి? మీ యోగా అయిపోయిందిగా, ఇక మీరు వెళ్ళండి. ఏంటో ఇక్కడ మనిషి లేనప్పుడో మాట, మనిషి ముందు మరో మాట. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు. మీ ఇద్దరికి స్పెషల్గా చెప్పాలా? అతనికి చెప్పింది మీకు వర్తిస్తుంది. వెళ్ళండి, వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. అదేంటి మమ్మల్ని వెళ్ళమంటావు? అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు ఎవడో పేషెంట్ మీద ఉన్న కోపం మా మీద చూపిస్తావే? అయినా తను యోగా టీచర్ అసిస్టెంట్, నేను నీ అసిస్టెంట్. మీరెక్కడుంటే మేము అక్కడే ఉంటాం. అలా ఎలా వెళ్తాం? రేయ్, బాస్లతో వేళాకోళం చేస్తే చెంప పగులుతుంది. వెళ్ళి ముందు. రా. నిన్న రాత్రి నేను చాలాసార్లు ఫోన్ ట్రై చేశాను. ఎంగేజ్ అని వచ్చింది. నేను కూడా నీకు ట్రై చేశాను. అవునా? ఎంగేజ్ అని చాలాసార్లు వచ్చింది. ఆ టైంలో అంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు? చాలా పొద్దుపోయింది కదా. తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎందుకు కలుగుతుంది? అయినా నువ్వు ఏ అధికారంతో అడుగుతున్నావు? అది అధికారంతో కాదు, యాజ్ ఎ ఫ్రెండ్గా అడిగాను అంతే. నువ్వు నీకు నేను ఒకేసారి ట్రై చేస్తూ ఉండడం వల్ల అలా ఎంగేజ్ వచ్చినట్టుంది. కావాలంటే నువ్వు నా ఫోన్ చూసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. చచ్చా, ఫోన్ చూసి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ లాస్ట్లో ట్రై చేశాను. ఎవరో అబ్బాయి నీ ఫోన్ రిసీవ్ చేసుకుని మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఎవరా అబ్బాయి? ఒక స్నేహితుడిగా నా ఇంట్లో ఎవరుంటున్నారో ఎవరు ఉండడం లేదో తెలుసుకోవాల్సిన అవసరం నీకుందా? పైగా నువ్వు నాకు కొత్త స్నేహితుడివి కదా. చూడు జనని, ఏదో డౌట్తోనో నా అనుమానాన్ని క్లారిఫై చేసుకోవడానికో నేను అడగడం లేదు. ప్రత్యేకంగా ఏ అధికారం కూడా నాకు లేదు. నీకు అన్ని విధాలా సౌకర్యంగా ఉందో లేదో ప్రొటెక్షన్ సేఫ్టీ గురించి ఆలోచించి అడిగాను అంతే. ఇన్నేళ్ల తర్వాత నా ప్రొటెక్షన్ సేఫ్టీ గురించి ఆలోచించి నన్ను అడుగుతున్నందుకు థ్యాంక్స్. ఇంతకాలం నుంచి నన్ను నేనే ప్రొటెక్ట్ చేసుకుంటూ బ్రతుకుతున్నాను. నేనెప్పుడూ భయపడలేదు, ప్రొటెక్షన్ కోరుకోలేదు. అప్పుడు ఇప్పుడు నాకు తోడుగా ఎవ్వరూ లేరు. నా నిర్లిప్తత, నా వైరాగ్యమే నాతో కలిసి ఉంటున్నాయి. నా ఆత్మస్థైర్యమే నాకు ప్రొటెక్షన్. స్నేహితుడిగా అడిగే నాకు భయాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేయొద్దు. అలా కాదు జనని, ఇన్నేళ్ల సంగతి వదిలే, మర్చిపో. ఇప్పుడు నీ స్నేహితుడిగా నేనున్నానుగా. స్నేహితుడిగా ఆ మాట అన్నావు చాలు, సంతోషంగా ఉంది. నా లైఫ్కి ఎలాంటి థ్రెట్ లేదు, నాకు భయం లేదు. ఐఎమ్ ఇన్ సేఫ్ జోన్. నువ్వు రిలాక్స్డ్గా ఉండొచ్చు. జనని, ఈ మధ్యకాలంలో కానీ అప్పుడు కానీ నిన్నెప్పుడూ అడగలేదు. అసలు ఆ ఆలోచన కూడా నా బుర్రకి తట్టలేదు. ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్గా నీ ఇష్టాలని తెలుసుకోవాలనుకుంటున్నాను. తెలుసుకోవచ్చా? ఇప్పుడెందుకు నా ఇష్టాలను తెలుసుకోవాలని అనుకోవడం? ఒక స్నేహితుడిగా అడగాలనిపించింది. స్నేహితురాలిగా చెప్తావని అనుకుంటున్నాను. ఈ స్నేహం అనే పదం కొత్తగా ఉన్నా మంచిగానే ఉంది. కాస్త సంతోషంగా కూడా ఫీల్ అవుతున్నాను.
అవును, నేను అదే ఫీలింగ్లో ఉన్నా. ఇలా మాట్లాడుతుంటే నీతో ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది జనని. ఇప్పుడు నేనేం కాదనలేదు కదా, మాట్లాడు. ఇంకా మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. వాళ్ళ పర్సనల్స్ వినటం కరెక్ట్ కాదు. మనం కూడా అలా పెడదామా? అలాగే. చూడక్క చక్రికి నాకు బిజినెస్ అటాచ్మెంటే కానీ పర్సనల్ రిలేషన్స్ ఏమీ లేవు. అలా పర్సనల్ గ్రడ్జెస్ పెట్టుకొని బిజినెస్ లో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఫైనల్ గా మనమే నష్టపోతాం. నువ్వు నా కంట్రోల్లో ఉన్నావనుకున్నానే, అది నా బుద్ధి తక్కువతనం. జారిపోతున్నావురా, చాలా చాలా మారిపోయావు. నువ్వు నీ కొడుకు కలిసి నన్ను పిచ్చిదాన్ని చెయ్యాలని డిసైడ్ అయ్యారు. పిల్ల కుంక బయటపడ్డాడు, కానీ నువ్వు చాలా తెలివిగా నన్ను మోసం చేస్తున్నావురా. అన్నీ తెలిసి తెలియనట్లు నన్ను చీట్ చేస్తున్నావా? నీ దొంగ నాటకం బట్టబయలైందిరా. జననికి టచ్లో లేనట్టు చాలా గోప్యంగా ఉంచావు. అది వేరే వాణ్ణి చేసుకుందని, పిల్లల్ని కంది అని తెలిసి కూడా దిగజారి దానికోసం వెంపర్లాడుతున్నావా? లేక నిజంగానే తెలియక దానికోసం ఆశపడుతున్నావా? వదిలిస్తా, నీ మత్తు మోజు అన్నీ వదిలిస్తా. వీడియో లాంటి వీడియోని నీకు చూపించి నీ కళ్ళు తెరిపిస్తాను. నా మాట కాదన్నా, నన్ను నెగ్లెక్ట్ చేసినా నా గ్రిప్లో నుంచి జారిపోతున్నావని నేను కన్ఫర్మ్ చేసుకున్నా. నీ బతుకు దాని బతుకు బజారుకి ఏడుస్తాను. అవును, నిన్న మా అక్క రమ్మంది, నీ గురించేదో నిజం చెప్తానందని చెప్పే కదా వెళ్ళాను. మాట వరుసకైనా ఏంటి అని అడగాలని నీ మనసుకి అనిపించడం లేదా? నిన్ను అడగాలని నీ రూమ్కొచ్చి వెయిట్ చేశాను. తర్వాత ఆలోచిస్తే అక్కర్లేదు, అనవసరం అనిపించింది. ఎందుకని? నీ గురించి అన్న తర్వాత కూడా నువ్వు అక్కర్లేదు అనుకోవడం ఏంటి? నా జీవితంలో సంబంధం లేని వ్యక్తుల గురించి నేనెందుకు తెలుసుకోవాలి? దానివల్ల నాకేం ప్రయోజనం? మనం ఫ్రెష్గా ఓన్లీ బిజినెస్ పార్ట్నర్స్గానే కదా ఈ లైఫ్ స్టార్ట్ చేసాం. ఆ విషయంగా ఏమైనా భేదాభిప్రాయాలు వస్తే క్లారిటీ తీసుకోవాలి, కానీ వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం? నువ్వు కానీ మీ అక్క కానీ నా గురించి ఏం తెలుసుకున్నా, ఎలా అర్థం చేసుకున్నా నాకేం నష్టం లేదు. ఆలోచించడం, అడిగి తెలుసుకోవడం అనవసరమే కదా. పైగా మన ఒప్పందాన్ని క్రాస్ చేసి వెళ్ళడమే కదా. అది నాకిష్టం లేదు. నిజమే అనుకో, అవసరం లేదు. నువ్వు ఆలోచించాల్సిన పని అంతకన్నా లేదు. చెప్పి వెళ్ళాను కాబట్టి నీకు చెప్పడం నా ధర్మంగా భావిస్తున్నాను. చెప్తున్నా విను. మా అక్క నీ గురించి నిజమేదో చెప్పాలనుకుని తీసుకువెళ్ళింది. కానీ దారిలో ఏం జరిగిందో నిన్న చెప్పాను. నాకు తెలియని చక్రిని పరిచయం చేయాలనుకుంది, కానీ నాకు ముందే తెలుసన్న తర్వాత తను సైలెంట్ అయిపోయింది. తర్వాత చక్రియే కదా నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చాడు. అది మాత్రమే జరిగింది. ఓ అలాగా. అయితే తను నీకేం వివరంగా చెప్పలేదు, చూపించలేదు. కానీ జనని, నీకో విషయం నా పర్సనలే అయినా నీకు చెప్పి కాస్త రిలాక్స్ అవుదామనుకుంటున్నా. ఏంటది? ఇన్నేళ్ళు ఏదో తెలియని మెంటల్ స్ట్రెస్, బీపీ నాకు దగ్గరైంది. ఏం మాట్లాడుతున్నావు గుణ? ఇంత
ఇంత పెద్ద సర్జన్ అయ్యుండి బీపీని కంట్రోల్ చేసుకోలేకపోతే ఎలా నిర్లక్ష్యం చేయగలిగావు? గతంలో నువ్వు మాట్లాడితే విసుగు కోపం అనుకునేవాణ్ణి. కానీ ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతుంది, అది విసుగు కాదని, కన్సర్న్ అని, ప్రేమ అని. యోగాతో బీపీ కంట్రోల్ చేయొచ్చా? అవును, చెయ్యొచ్చు. నాతో యోగా చేయిస్తావా? వై నాట్, చేయిస్తాను. కానీ నీకు యోగా మీద నమ్మకం లేనట్టు ఆ రోజు కాళ్ళు బెణికినప్పుడు చెప్పావు కదా. గతం ప్రస్తావన తేవద్దని నువ్వే కదా అన్నది. మరి స్టూడెంట్గా ఫాలో అవ్వాలి. టీచర్గా యాక్సెప్ట్ చేస్తున్నా. సరే, కూర్చో. చెప్పవే చిత్ర. ఆంటీ, మీకు గుడ్ న్యూస్. ఏంటి? వాళ్ళు మళ్ళీ తిరిగి కలుద్దామని ఒప్పందం ఏమైనా కుదిరిందా? ఇంకా స్టేషన్ దాకా రాలేదు, జర్నీలో ఉన్నారు. స్టేషన్ కి చాలా దగ్గరగా వచ్చేసారు. ఇది వరకు వాళ్ళు కలవగానే డిషం కదా. ఇప్పుడు ఇద్దరి మధ్య సెటైర్స్ ఏమీ లేవు, జస్ట్ స్మైల్, లుక్స్. ఇంటర్నల్ గా లవ్ గేమ్ నడుస్తోందిలే. అవునా? వాళ్ళు సంతోషంగా మాట్లాడుకునే ఫోటో ఒకటి మీకు సెండ్ చేస్తాను, చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. అలాగే. ఇంకా మీ మొక్కలు తీర్చుకోవడం మొదలు పెట్టండి. ఏ జయమ్మా, నువ్వా? మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు? నేను వచ్చేలా మీరు చేసుకున్నారు. మేం చేసుకోవడం ఏంటి? మాకేం అవసరం? కోరి ఎవరు నీలాంటి కొరకాసుల్ని ఇంటికి ఆహ్వానించరు. అవునవును, మీరు నాలాంటి వాళ్ళని ఎందుకు ఆహ్వానిస్తారు? అందం, ఐశ్వర్యం, అమాయకత్వం ఉన్న మంచి మంచి మగాళ్ళని అల్లుళ్ళగా ఆహ్వానిస్తారు. ఏమే, నువ్వు, నీ కూతురు, నీ మనవడు, మనవరాలు కలిసి మళ్ళీ గుణకి దగ్గర వాళ్ళని చూస్తున్నారా? నానా ప్రయత్నాలు చేస్తున్నారు, నానా తంటాలు పడుతున్నారు కదా. నా విశ్వరూపం మర్చిపోయారా? మీ విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టడానికి అసలు మీకు బుద్ధుందా? కాస్తైనా అభిమానం, సిగ్గు, శరం అనేవి ఏమైనా ఉన్నాయా? మాటలు మర్యాదగా రాని. ఛీ! నీకు మర్యాద ఇచ్చేదేంటే? పద్ధతి తప్పి ప్రవర్తించేదానివి. మీ దుర్మార్గపు ఆలోచనలే నన్ను మీ దగ్గరకు వచ్చేలా చేశాయి. మీరు హద్దు మీరుతున్నారు కాబట్టే నేను హెచ్చరించడానికి రావాల్సొచ్చింది. లేకపోతే మీ గుమ్మం తొక్కాల్సిన కర్మ నాకే పట్టింది. నోటికొచ్చినట్టు వాగకు. మేమేం చేశాం? నొంగనొచ్చిలా మాట్లాడికే ముసలి. చేపలకు ఎరలు వేసినట్టుగా నీ కూతుర్ని, దాని పిల్లల్ని నా తమ్ముడికి ఎరవేశావుగా. కోడికి గాలం వేసిలాగి నీ కూతురు కొంగురు ముడేసుకోవాలనుకుంటున్నారుగా. అబద్ధం. మేమేం ఎర్రలు వలలు విసిరే వాళ్ళం కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా!
చాలా రోషం పౌరుషం ఉన్నదానిలా మాట్లాడుతున్నావేంటే? నేనే తెలియకుండా తెలుసుకోకుండా అమాయకంగా అదరాబదరాగా రాలేదు. అన్నీ తెలిసే హైదరాబాద్ వచ్చా. గట్టిగా వార్నింగ్ ఇద్దామనే వైజాగ్ నుంచి ఇక్కడికి దిగా. పిచ్చి పిచ్చి దబాయింపులు నా దగ్గర సాగవు. పిచ్చి పిచ్చి వేషాలు కూడా నా దగ్గర సాగవనే చెప్పడానికొచ్చా. మీలాంటి చిల్లర బుద్ధులున్న వాళ్ళని చాలా మందిని కాచి వడబోసా. నాకు అర్థం కాక అడుగుతున్నాను, నా తమ్ముడితో నీ కూతురు విడిపోయి చాలా ఏళ్లైపోయింది కదా, మళ్ళీ ఎందుకు వాడి మీద మనసు లాగుతోంది? వాడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వేరే వాడిని పెళ్లి చేసుకుంది, 2 పిల్లల్ని కూడా కంది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు పాత మొగుడి మీద దానికి మనసు మళ్ళింది? దానికి కన్నపిల్లలు చాలరా? పిల్లల మీద ఆపేక్ష, మొగుళ్ళ మీద మోజా, నీకు అల్లుళ్ళ మీద ఆరాటమా? ఏ శక్తి, నా కూతురు గురించి తప్పుగా మాట్లాడావంటే ఊరుకునేదే లేదు. మర్యాదగా నడవే. తప్పు చేసిన దానివి తల వంచుకొని నిలబడక ఎదురు తిరిగి మాట్లాడుతున్నావేంటే? మర్యాదల గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? నువ్వు బుద్ధి మార్చుకుంటావో నీ కూతురు బుద్ధి మారుస్తావో ఆలోచించుకో. నా తమ్ముడి కోసం తాపత్రయాలు తగ్గించుకోండి. వెంటపడే లక్షణాలు మానుకోకపోతే పెద్ద శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మీరు మర్యాదగా మారకపోతే నేను నా తమ్ముడికి మీ బతుకుల గురించి చెప్పి బజారుకి ఈడవాల్సొస్తుంది. నేను తెగిస్తే మీరు ఊరేసుకోవడమో ఊరు వదిలి వెళ్లిపోవడమో చెయ్యాల్సొస్తుంది. ఇంకొక్కసారి అల్లుడని గిల్లుడని గారెలు బొప్పట్లు పులిహోర దద్దోజనాలు పంపించి రాయబారాలు నడిపితే నా చేతులతోనే మీ పీకలు నులిమి చంపాల్సొస్తుంది. జాగ్రత్త. ఆశలు ఆలోచనలు చంపుకుంటే మీరు బతుకుతారు, లేకపోతే మట్టి కొట్టుకొని చేస్తారు. జాగ్రత్త. ఎవరండి మీరు? ఎందుకు మా అమ్మమ్మ మీద కేకలేస్తున్నారు, బెదిరిస్తున్నారంటే? నేనెవరో, ఎందుకొచ్చానో, వార్నింగులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో మీ అమ్మమ్మని అడుగు. వివరంగా విశదీకరిస్తుంది. చెప్పు జయమ్మా, పిల్లాడు ఉబలాట పడుతున్నాడు. ఎవరమ్మమ్మ ఆవిడ? మన ఇంటికి వచ్చి మన మీద అరవాల్సిన అవసరం తనకేమొచ్చింది? మాట్లాడవేంటమ్మమ్మ? ఎవరావిడ? ఆవిడకి మనకున్న సంబంధం ఏంటి? నీకు వార్నింగ్లు ఇచ్చే అధికారం ఆవిడకెవరిచ్చారు? చెప్తాను రాజన్న, తప్పకుండా చెప్తాను. కాకపోతే ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను. ఎవరో చెప్పొచ్చు కదా, ఎప్పుడో టైం వచ్చినప్పుడు చెప్తుందంట. అసలు ఈ ఇంట్లో అంతా నా దగ్గర ఏదో దాస్తున్నారో. సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. వీళ్ళింకా ఇంటికి పోలేదా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె పెట్టి చూడు అని పాటలు పాడుకుంటున్నారేమో. అంతదాకా వచ్చారంటావా? హ్యాపీ కన్వర్సేషన్ స్టార్ట్ అయ్యాక రాకుండా ఎలా ఉంటారు? పైగా ఎన్నో ఏళ్ల తర్వాత పెళ్లింపుకొచ్చిన ఫ్రెష్ ప్రేమ కదా. కొంగుతంగా ప్రతి పనినే చేయమంటది, ప్రాణానికి ప్రాణం చెప్పి. ఈ రోజుకి ఇది సరిపోతుంది. ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా రిలీఫ్గా ఉంది. రిలీఫ్ బ్రీత్ వల్ల కాదు, టచ్ వల్ల అనుకుంటా. యోగా వల్లే అయి ఉంటుంది. నువ్వు నన్ను టచ్ చేసి టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్క రిలీఫ్ అని ఏదో అంటుంది. గుణగారికి ఏమైనా ప్రాబ్లమా?
ప్రాబ్లం లేదు పాడు లేదు, ఇదొక వంక. టచ్ ఫీలింగ్ ఆరాటం. రోజు ఇలా చేయి, మంచి రిజల్ట్స్ వస్తాయి. ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది. ఈ యోగా ద్వారా నాకు కానీ ఈ బీపీ పూర్తిగా తగ్గిపోతే మీకు ఫీజు కూడా ఇస్తా టీచర్ గారు. కొత్త కొత్త పేర్లు ఏం అక్కర్లేదు. నేను ఫీజు ఆశించి ఏం చేయడం లేదు. స్నేహితురాలుగా ఈ మాత్రం చేయలేనా? ఐఎమ్ సారీ జనని. నేను గతంలో నీ టాలెంట్ని గుర్తించలేదు, పట్టించుకోలేదు, ప్రోత్సహించలేదు. గతం అన్న మాట మన మధ్య పొరపాటును కూడా రాకూడదు. ఫీల్ అవ్వడం వల్ల ప్రాబ్లం పెరుగుతుందే కానీ తగ్గదు. గతం గతః, మర్చిపోవడమే బెస్ట్. ఆలోచించుకోకపోవడమే అన్ని విధాలా మంచిది. సరే, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ జనని, నాకెందుకో ఓ ఫ్రెండ్గా నీకు మంచి గిఫ్ట్ ఇవ్వాలనుంది. నాకు నీ ఇష్టాలు తెలియదు. ఏదైనా అడుగు, ఇచ్చి సంతోషపెడతాను. నాకిది కావాలి అది కావాలనే కోరిక ఎప్పుడో చచ్చిపోయింది. ఓ స్త్రీగా నేను ఆలోచించి చాలా ఏళ్లు దాటిపోయింది. ఆశలు లేవో, ఆలోచనలు లేవు, అలంకరణ మీద ధ్యాస లేదు. అమ్మగా, కేవలం అమ్మగానే బ్రతుకుతున్నాను. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. నేనేం కోరుకుంటానో, నా మనసు ఏమి ఇష్టపడుతుందో, తల్లిగా దేన్ని ఎక్కువ ప్రేమిస్తానో నీకు తెలుసు కదా గుణ. నువ్వు అడిగావని నేను అడిగినా నువ్వు ఇవ్వలేవు. నేను అడిగి నిన్ను బాధ పెట్టడం నాకిష్టం లేదు. ఇవ్వలేకపోయానని నువ్వు మళ్ళీ బాధలోకి వెళ్తే నేను ఇప్పటిదాకా చేయించిన యోగా వేస్ట్ అయిపోతుంది. మరొకళ్ళు మదన పడేలా చేయడం నాకిష్టం ఉండదు. నా మనసు ఒప్పుకోదు. ఇప్పుడు నేను మళ్ళీ అడిగితే నా కొడుకు నాకు కావాలని అడిగేస్తుందేమో. ఇంకెప్పుడు నన్నేం కావాలి అని అడక్కు గుణ. తరుణ్, అమ్మ గుర్తుందా? ఆ జ్ఞాపకాలు చెరిపేస్తే చెరిగిపోయే కాదు డాడీ. నువ్వు నాకు కావాలి డాడీ. అమ్మ కూడా కావాలి.